హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇప్పుడే మనకు తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ అందింది. కేటీఆర్కి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి కేటీఆర్ తను అరెస్ట్ అవ్వకూడదని చెప్పేసి హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారో దానికి సంబంధించిన తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది. అతను వేసిన పిటిషన్ని కోర్టు కొట్టివేసింది, న్యాయస్థానం కొట్టివేసింది. ఇలాంటి విషయాలు మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి న్యాయస్థానం తేల్చేసింది. అయితే తనకు అరెస్ట్ అవ్వకుండా ఆపాలని చెప్పేసి ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి తన అరెస్ట్ను ఆపాలని చెప్పేసి కేటీఆర్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో కేసు దీని మీద విచారణ చేపట్టి ప్రభుత్వం వాదనతో ఏకీభవించింది. ఇలాంటి వ్యవహారాల్లో ఇప్పుడు మేము జోక్యం చేసుకోలేము, మధ్యంతర ఉత్తర్వులు మేము జారీ చేయలేమని చెప్పేసి కూడా కేసు న్యాయస్థానం పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పుడైతే మనకు అన్ని మీడియా ఛానల్స్లో కూడా ఇదే బ్రేకింగ్ వార్త ఇప్పుడు హైలైట్గా నడిచింది. దీంతో కేటీఆర్ ఇప్పుడు అరెస్ట్ అవుతారా లేదా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు కేటీఆర్ ఉన్న ప్రస్తుతం నందినగర్లో ఉన్న కేటీఆర్ నివాసానికి భారీగా కార్యకర్తలు, నెక్స్ట్ బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా, మాజీ మంత్రులు హరీష్ రావు వీళ్ళంతా కూడా తరలి వస్తున్నారు. నెక్స్ట్ ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడానికి కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఫార్ములా ఈ కారు రేస్ కేసులో అయితే కేటీఆర్ ఏసీబీ విచారణకు అయితే నిన్నైతే హాజరవడం జరిగింది. ఆయన ఇవాళ ఈడీ విచారణకు కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే ఈడీ విచారణకు ముందునే ఆయన ఏం చేశారంటే దీనికి సంబంధించి తనకి నాటు అరెస్ట్కి సంబంధించిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టులో వేయడం జరిగింది. అయితే దీనిపై విచారణ జరిగి ఇప్పుడు ఆయనకైతే తాజాగా కోర్టు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే హైదరాబాద్లో సిటీలో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి నిబంధనల విరుద్ధంగా 55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించిన వ్యవహారంలో అయితే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇదే వ్యవహారంపై ఈడీ కూడా కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. దీంతో ఇదే కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఇవాళ ఈడీ విచారణ కూడా హాజరు కావాల్సి ఉంది. నిన్న ఏసీబీ విచారణకు హాజరయ్యి తన మొత్తం రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందని మనకి సమాచారం అయితే అందింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరగనుంది. ఇప్పుడు కేటీఆర్ అనేది అరెస్ట్ అవుతారా, కేటీఆర్ అరెస్ట్ ఇక ఆపలేరా అని చెప్పేసి కూడా రాజకీయాల్లోనైతే హాట్ టాపిక్ గా నెలకొనింది. దీనికి సంబంధించి హైకోర్టు కూడా అందరికీ ఒకేలాంటి రూల్ అయితే వర్తిస్తుందని చెప్పేసి కూడా చెప్పింది. ఇలాంటి వ్యవహారాలు మేము జోక్యం చేసుకోవాలని తేల్చడానికి ఇప్పుడు కేటీఆర్ మరే ఇదే వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నట్టయితే మనకైతే తాజాగా సమాచారం అందుతుంది. మరి సుప్రీంకోర్టుకు కేటీఆర్ ఆశ్రయిస్తే ఒకవేళ నెక్స్ట్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, అతని ఈ ఫార్ములా కేసుకు సంబంధించి విచారణలో ఎలాంటి వ్యవహారాలు ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయి. మరి మరోవైపు చూస్తే ఇవాళ ఈడీ విచారణ కూడా కేటీఆర్ అయితే హాజరు కావాల్సి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే ఇప్పుడే వెంటనే ఇవాళే మళ్ళీ ఆయన అక్కడ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకా ముందు ఎలాంటి మలుపులు ఎలాంటి వ్యవహారాలు చోటు చేసుకుంటే అంటే ఎలాంటి నిర్ణయాలు అటు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిందే.